నమస్తే అండి. మన జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. రోజు కూడా అండి మన ఛానల్‌లో మన వారాహి గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఎన్నో పూజలు, పరిహారాలు చేస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అనంటే అండి, ఈరోజు అతి శక్తివంతమైన అమావాస్య అండి. అంటే ఈరోజు 29వ తారీఖు బుధవారం నాడు మనకి ఈ అమావాస్య రావడం అనేది చాలా అద్భుతం అండి. ఈ అమావాస్య రోజున మనం ఎన్నో పరిహారాలను మనం తెలియజేస్తూ ఉన్నాము. అలాంటి పరిహారాలు మీరు ఈరోజు పొద్దున్నుంచి కూడా మీరు చేయడానికి కుదిరినా కుదరకపోయినా కూడా ఈరోజు రాత్రి పడుకునే లోపు ఇప్పుడు చెప్పబోయే ఈ ఒక్కలైన మంత్రాన్ని కనుక మీరు ఈరోజు అనుకుంటూ పడుకుంటే అండి, నిజంగా మీకు ఏదైతే కనుక కోరుకుంటున్నారో అది ఖచ్చితంగా జరుగుతుందండి. ఇంకా ఆ ఒక్కలైన మంత్రాన్ని మనం ఎలా అనుకోవాలి అనేది ఈరోజు వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మీ అందరికీ ఇంకొక విషయం కూడా అండి, నా ఫ్రెండు ఎన్నో సంవత్సరాల నుంచి ఒక సమస్యలో ఉందండి. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు, చాలా వరకు కూడా చికాకులతో ఉన్న కుటుంబం అనేది ఈరోజు చాలా వరకు సంతోషంగా ఉన్నాము అక్క అని చెప్పి ఆవిడ మాకు ఒక గురువు గారిని పరిచయం చేసింది. ఆ గురువు గారు ఎవరో కాదండి, ఆయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు. ఆయన ఫోన్ నెంబరు 9347293375 అండి. మీకు కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా, అంటే భార్యాభర్తల సమస్యలు, పెళ్లి సమస్యలు, విద్య, ఉద్యోగం, ప్రేమ లాంటివి మాత్రమే కాకుండా స్త్రీ పురుష వశీకరణ కూడా చేస్తూ ఉంటారండి. మీరు ఒక్కసారి ఈయనకి కాల్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది గురువుగారు ఇచ్చే పరిష్కారాలు అనేవి ఎలా ఉంటాయి అనేది. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ఈరోజు అమావాస్య కాబట్టి రాత్రి పూట పడుకునేటప్పుడు రాత్రి 12 గంటల లోపైనా సరే అండి, మీరు ఈ ఒక్క మంత్రాన్ని మీరు అనుకోవడం అనేది ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఇంకా మీరు ఈ పరిహారం చేయడానికి, అంటే ఈ మంత్రాన్ని అనుకోవడానికి ముందుగా మనం ఇంకొక విషయాన్ని కూడా తెలుసుకుందామండి. మనం ప్రతి అమావాస్యకో పౌర్ణమికో ఏదో ఒక పరిహారం చేస్తూ ఉన్నాము. చాలామంది కూడా అక్క నేను చేస్తున్నాను, మీరు ఎన్నో పరిహారాలు చెబుతున్నారు, నాకు జరగలేదు అని బాధపడుతూ ఉన్నారండి. అలా బాధపడడం వల్ల మనం అనుకున్న విషయాలు చేయకుండా మనం వదిలేస్తామండి. ఒక విషయం జరగాలి అని అంటే మనం ఈ ప్రయత్నం ఫలించలేకపోతే ఇంకొక ప్రయత్నాన్ని అయినా సరే మనం మళ్ళీ చేస్తూ ఉంటాం. అలాగే నమ్మకంతో అమ్మవారిని తలుచుకొని చాలామంది కూడా అక్క వరాహి అమ్మవారి పరిచయం అయిన తర్వాత మాకు ఎన్నో కష్టాలు దూరమయ్యాయి, అలాగే మీరు చెప్పే పరిహారాలు కూడా మాకు చాలా పని చేస్తున్నాయి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు, మాకు వర్కౌట్ అవ్వట్లేదు అని బాధపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. మనకి టైం అనేది కూడా కలిసి రావాలండి. మనకి ఒక కర్మఫలాలు పోయిన జన్మలో జరిగినవి కానీ ఈ జన్మలో మనం అనుభవించే కర్మఫలాలు కూడా ఏవి కూడా మన చేతుల్లో ఉండదు. కాబట్టి మనం చేయవలసిందల్లా ఏంటి అని అంటే ఒక హార్డ్ వర్క్ అండి. హార్డ్ వర్క్తో పాటు మన చిన్న చిన్న పూజలు, పరిహారాలు కూడా చేసుకోగలిగితే నిజంగా ఖచ్చితంగా ముందుకు వెళతామండి. ఎలాంటి సమస్యకైనా సొల్యూషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అందువల్ల మీరు తప్పకుండా నమ్మకంతో చేసుకోండి ఫ్రెండ్స్ ఏదైనా సరే. మిగతా రోజుల్లో మనం చేసేదానికంటే ఈ అమావాస్య రోజుల్లో చేసే ప్రతి విషయము కూడా 100కి 100% మనకి జరుగుతుందండి. మనం పెద్దగా డబ్బులు ఖర్చు పెట్టో లేదంటే కనుక వేలు వందలు మనం ఖర్చు పెట్టి చేయాల్సిన అవసరం అనేది లేదు. మనం ఇంట్లోనే ఉంటూ చక్కగా మనశ్శాంతిగా రాత్రిపూట పడుకునే సమయంలో చక్కగా భోజనం అంతా చేసేసిన తర్వాత మీరు ఈరోజు ఒకవేళ నాన్ వెజ్ తినేసినా సరే, లేదంటే పీరియడ్స్లో ఉన్నా సరే, మీరు ఈ మంత్రాన్ని పడుకునేటప్పుడు, అంటే అండి మన మనసు అనేది ఎలా ఉండాలి అని అంటే రాత్రిపూట ఈ మంత్రాలను కానీ పరిహారాలు కానీ చేసేటప్పుడు చాలా రిలాక్స్గా ఉండాలండి. పొద్దున్నుంచి పెట్టే ఏదైనా సరే ఒక టెన్షన్ ఉన్నా కూడా అవన్నీ కూడా మనసులో ఏమీ లేకుండా ఒక పక్కన పెట్టేసి చక్కగా మైండ్ అనేది ఎప్పుడు కూడా రిలాక్స్గా ఉంచుకోగలిగితేనే మన పరిహారాలు నెరవేరగలుగుతాయండి. మనం ఏదో ఒక మైండ్లో ఓ పక్కన మనం మంత్రం అనుకుంటూ లేదంటే పరిహారాలు చేస్తూ ఓ పక్కన టెన్షన్ మనకి మధ్యలో వస్తూ ఉంటుందండి, గుర్తొస్తూనే ఉంటాయి. మనం ఎంతగా మర్చిపోవాలి అని అనుకున్నా కూడా ఏదో ఒక రకంలో మనకి మైండ్లోకి వస్తూ ఉంటుంది. అలా కాకుండా ఈ ప్రాబ్లమ్ని మనం ఎన్నో ఫేస్ చేస్తూ ఉన్నాము, ఇది కూడా మనకు ముందుకు వెళ్ళిపోతుంది, ఈ సమస్య కూడా తీరిపోతుంది అని ఒక నమ్మకంతో చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మనకి జరుగుతుంది ఎలాంటి విషయమైనా సరే. అలాగే ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రం కూడా అండి, మీరు పడుకునే ముందు చక్కగా ఫోన్ అంతా కూడా క్లోజ్ చేసేసి పక్కన పెట్టేసి మంత్రాన్ని అనుకున్న తర్వాత నిద్రపోవాలండి. మళ్ళీ ఫోన్ చూడడము, టీవీ చూడడము అలా చేయకూడదు. ఇంకా ఆ మంత్రం ఏంటి అని అంటే ధన సౌభాగ్య వరప్రసాద సిద్ధిరస్తు, ధన సౌభాగ్య వరప్రసాద సిద్ధిరస్తు.
ఈ మంత్రాన్ని 21 సార్ల దగ్గర నుంచి మీరు ఎన్నిసార్లు అయినా సరే అనుకోవచ్చండి. నిజంగా ఈ మంత్రంలోనే ఉందండి ధనము, సౌభాగ్యము. మనం వరాన్ని కోరుకుంటున్నాం, ఎలాంటి ఒక వరం కోరుకుంటున్నామో అది ఖచ్చితంగా కోరింది కోరినట్టుగా జరగగలిగే గడియలున్నాయండి ఈరోజు అమావాస్య కాబట్టి. అందువల్ల మీరు ఏదైతే ఒక వరాన్ని కోరుతున్నారో, ఎంత సౌభాగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారో, ఎంత ధనాన్ని మనం పొందాలని అనుకుంటున్నారో అవన్నీ కూడా ప్రసాదించమని మన విశ్వాన్ని కోరుకుంటున్నాము. వరాహ్యమ్మ వారిని తలుచుకుంటూ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా జరుగుతాయండి. నమ్మకంతో చేసుకోండి ఫ్రెండ్స్. 21 సార్లు దగ్గర నుంచి మనం రాసుకుంటే కనుక ఇంకా మంచిది. ఒక నోట్బుక్ పెట్టుకొని అక్క నేను రాసుకోవచ్చా అని అనేవాళ్ళు చాలామంది ఉన్నారండి. మీరు రాసుకునేటప్పుడు ఒక రెడ్ కలర్ పెన్నుతో మీరు రాసుకోండి ఫ్రెండ్స్. అనుకునే దానికంటే రాసుకుంటే ఇంకా మంచిది. లేదక్క నాకు రాసుకోవడానికి కుదరదని అనుకున్న వాళ్ళు మీరు అనుకోనైనా సరే చూడొచ్చు. ఇంకా అలా అనుకొని చక్కగా ప్రశాంతంగా కళ్ళు మూసుకొని నిద్రపోయి చూడండి ఫ్రెండ్స్. తెల్లవారేసరికి ఖచ్చితంగా అమ్మవారు మనకి ఏదో ఒక రిజల్ట్ అనేది చూపిస్తారండి. దేని గురించి అయితే మనం ఇలా అనుకుంటున్నామో, ఇన్ని రోజుల నుంచి జరగలేదన్న ఒక విషయం అనేది మనసులో రానే రాకూడదు. చాలామంది జరిగినా కూడా రిపీటెడ్గా మళ్ళీ మళ్ళీ చేస్తున్నారండి. అక్క నాకు ఇంతకుముందు ఇది జరిగింది, అయినా సరే నేను మళ్ళీ ఇది చేయొచ్చా అని కూడా అడుగుతున్నారు. అలా నమ్మకంతో మనం చేసుకోగలగాలే కానీ నాకు జరగలేదు అని అక్కడితో ఆగిపోకూడదండి. ఖచ్చితంగా నమ్మకంతో ముందుకు వెళ్ళండి. అలాగా ఆ భగవంతుడు మనల్ని ముందుకు ఇంకా కూడా తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తాడండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. జై వారాహి.